హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో దసరా నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉంటుంది, కలశ స్థాపన ఏ రోజున పెట్టుకోవాలి, అమ్మవారి యొక్క 9 అలంకారాలు ఏమిటి, ఈ 9 రోజులు అమ్మవారికి ఏ రంగు చీర కడతారు, 9 రకాల నైవేద్యాలు ఏమిటి, ఈ 9 రోజులు ఏ రోజున ఏ దానం చేస్తే మంచిది, అమ్మవారికి 9 రోజులు ఏ పూలతో పూజించాలి, మూల నక్షత్రం ఎప్పుడు ఉంది, ఉద్వాసన అనేది మనం ఏ రోజున పలకాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. నవరాత్రులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోలో మీకు తెలియజేస్తానండి. నేను ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క అలంకరణ అయితే చెప్తున్నా అండి. మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలంకరణ అనేది చేస్తారండి. మనకి బ్రవరంబికాదేవి శ్రీశైల బ్రవరంబికాదేవి అలంకరణలు వేరుగా ఉంటాయి. మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అలంకరణలు వేరుగా ఉంటాయండి. నేను ఇక్కడ మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అలంకరణలు ఏమిటో, అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలి అనే విషయాలన్నీ నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ 9 రోజుల పాటు దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అయితే అలంకరించి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తాము. అనంతరం 10వ రోజున విజయదశమి అంటే దసరా వేడుకలను జరుపుకుంటాం మనం. ఈ 9 రోజుల్లో దుర్గాదేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు అయితే చేస్తామండి. ముందు 3 రోజులు పార్వతీదేవి రూపంలోను, ఆ తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిగాను, చివరి 3 రోజులు సరస్వతీదేవిగాను ఆరాధిస్తామండి. మన ఈ నవరాత్రులు 9 రోజులు చేయలేని వారు ఫస్ట్ 3 రోజులు కానీ, లేదా తర్వాత 3 రోజులు కానీ, లేదా లాస్ట్ 3 రోజులైనా ఈ నవరాత్రి అనేది చేసుకోవచ్చండి. ఇది కూడా కుదరని వాళ్ళు మన మూల నక్షత్రం ఉంటుంది కదండి, ఈ రోజైనా మనం పూజ అనేది చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎప్పుడు ప్రారంభమైనాయో తెలియజేస్తానండి. ఈ నవరాత్రులు వచ్చి దేవీ నవరాత్రులు 2024 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ అంటే గురువారంతో ప్రారంభమయ్యి అక్టోబర్ 12 శనివారం విజయదశమి వేడుకతో ఈ నవరాత్రులు అనేది ముగిస్తాయండి. నవరాత్రుల్లో మొదటి రోజు అంటే అక్టోబర్ 3న కలశస్థాపనతో పాటు దుర్గామాతదేవి మొదటి రూపమైన బాలత్రిపుర సుందరి రూపంలో పూజించి ఉపవాసం అయితే ఉంటాము. ఈ సంవత్సరం ఘటస్థాపన అంటే కలశ స్థాపన శుభముహూర్తం వచ్చి ఉదయం 6:23 నుండి 10:18 వరకు అయితే ఉందండి. అది కుదిరిన వాళ్ళు ఇంకో ముహూర్తం వచ్చి అభిజిత్ ముహూర్తం వచ్చి 11:52 నుండి ఉదయం మధ్యాహ్నం 12:39 లోపు ఉందండి. మనం ఈ టైంలో మన కలశస్థాపన అఖండ దీపం అయితే పెట్టుకోవచ్చండి. ఈ అక్టోబర్ 3 గురువారం తిథి వచ్చి పాడ్యమి తిథి, హస్త నక్షత్రం అండి. ఇప్పుడు అమ్మవారికి ఏ రోజున ఏ అలంకరణ, ఏ చీర కడతారు, నివేదించవలసిన నైవేద్యం ఏంటి, చేయవలసిన దానం ఏమిటి అనే అన్ని విషయాలు నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. నవరాత్రి మొదటి రోజు వచ్చి అక్టోబర్ 3 బాలత్రిపుర సుందరి రూపంలో అమ్మవారికి అలంకరణ అయితే చేస్తారండి. ఇది అక్టోబర్ 3 తిథి వచ్చి పాడ్యమి తిథి, హస్త నక్షత్రము. అమ్మవారికి ఈ రోజున లేత గులాబీ రంగు లేదా పసుపు రంగు చీరనైతే కడతారు. ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు మందార పూలతో పూజనైతే చేస్తారండి. ఈ నైవేద్యం వచ్చి పులిహార, పరమాన్నం అయితే సమర్పిస్తాము. ఈరోజు మనం అమ్మవారికి కొలిచిన సమృద్ధి, కార్యసిద్ధి అనేది సిద్ధిస్తుందండి. ఈరోజు చేయవలసిన దానం ఏంటంటే రవికుల గుడ్డ అనేది దానం అనేది చేస్తే చాలా మంచిదండి. ఈరోజు 10 ఏళ్ల లోపు వయసున్న బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజించి బట్టలైతే పెడతామండి. నవరాత్రుల్లో 2వ రోజు వచ్చి అక్టోబర్ 4 శుక్రవారం రోజండి. ఈరోజు అమ్మవారికి గాయత్రీదేవి అలంకరణ అనేది చేస్తాము. ఈరోజు అమ్మవారికి తామర పూలతో పూజిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి నారింజ రంగు చీర అనేది కడతామండి. నైవేద్యంగా నిమ్మకాయ పులిహార అనేది నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు తిథి వచ్చి విద్యా తిథి, చిత్తా నక్షత్రం అండి. అన్ని మంత్రాలకు మూలం గాయత్రీదేవి అమ్మవారు. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. గాయత్రి మంత్రం జపిస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం అయితే కలుగుతుందండి. ఈరోజు ఎర్రటి గాజులు దానం అనేది చేస్తే చాలా మంచిదండి. ఈ రోజున అమ్మవారిని పూజించిన వారికి తేజస్సు పెంపొందుతుంది. నవరాత్రుల్లో 3వ రోజు అక్టోబర్ 5 శనివారం అయితే వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి విధియ, తదియ తిథి 2 ఉన్నాయండి. నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రము.
ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలు అయితే పూజిస్తాము. ఈరోజు అమ్మవారికి గంధం రంగు చీర అయితే కడతామండి. తెల్లని పుష్పాలతో అమ్మవారికి ఈరోజు పూజ అయితే చేస్తాము. దద్దోజనం అనేది నైవేద్యంగా పెడతామండి. ఈ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిదండి. అందరికీ మనకు లేని వాళ్ళకి అనేది అన్నదానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున మన అమ్మవారిని పూజించడం వల్ల తిండికి అనేది లోటు అయితే ఉండదండి. నవరాత్రుల్లో 4వ రోజు వచ్చి అక్టోబర్ 6 ఆదివారం అండి. తిథి వచ్చి చవితి తిథి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రము. ఈరోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా పూజ అయితే చేస్తాం, అలంకరణ అయితే చేస్తామండి. ఈరోజు అమ్మవారికి బంగారు రంగు చీర అనేది కడతాము. ఎర్రటి కలువ పూలతో పూజ అనేది చేస్తామండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం పరమాన్నం అయితే సమర్పిస్తాము. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల కీర్తి ప్రతిష్టలు అనేది కలుగుతాయండి. సహస్రనామ పుస్తకాలు ఈరోజు దానం చేడిస్తే చాలా మంచిదండి. నవరాత్రుల్లో 5వ రోజు వచ్చి అక్టోబర్ 7 సోమవారం అయితే వచ్చిందండి. ఈరోజు తిథి అయితే పంచమి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు అమ్మవారిని మహాచండి దేవిగా పూజ అయితే రూపం అయితే అలంకరిస్తామండి. ఈరోజు ఎరుపు రంగు చీరలో అమ్మవారి దర్శనం అయితే ఇస్తారు. పసుపు రంగు పూలతో పూజ అనేది చేస్తామండి. అంటే మనకి పసుపు రంగు పూలు ఏవి కనపడ్డా వాటితో పూజ అయితే చేయాలి. ఈ నైవేద్యంగా పులిహోర అయితే సమర్పించాలండి. ఇవాళ అమ్మవారిని పూజించిన వాళ్ళకి ధైర్యం, విజయం అనేది చేకూరుతుంది. దసరా శరన్నవరాత్రుల్లో 6వ రోజు వచ్చి అక్టోబర్ 8 మంగళవారం రోజు అయితే వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి షష్ఠి తిథి, నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరణ అయితే చేస్తారండి. ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీరలను అయితే కడతారు. ఈ తెల్ల కలువ పూలతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి క్షీరాన్నం, పూర్ణం, బూరెలు అనేది సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారికి పూజించిన వారికి ధనధాన్యాలకు, విద్య, సంతానానికి అన్ని సమృద్ధిగా అయితే లభిస్తాయండి. ఈరోజు దక్షిణ దానం చేస్తే చాలా మంచిది. నవరాత్రుల్లో 7వ రోజు వచ్చి అక్టోబర్ 9 బుధవారం అయితే వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి సప్తమి తిథి, నక్షత్రం వచ్చి మూల నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి అలంకరణలు అయితే అలంకరణ చేస్తారు. ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు చీరనైతే కడతారండి. గులాబీ ఇల్లు, తెల్ల చామంతులతో ఈరోజు అమ్మవారికి పూజనైతే చేస్తామండి. మనం అక్షరాభ్యాస చేస్తే చాలా మంచిదండి. అక్షరాభ్యాసత సమయం వచ్చి ఉదయం 9:03 నుండి 9:27 వరకు అయితే ఉందండి. ఒకవేళ సాయంత్రం అయితే 4:07 నుండి 4:30 వరకు అయితే ఈ ముహూర్తం మంచి సమయం అయితే ఉందండి. ఈరోజు నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పిస్తాము. ఈ రోజున అమ్మవారి పూజించిన వారికి విద్య ప్రాప్తి అనేది కలుగుతుందండి. ఈరోజు పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. మనకి ఈ నవరాత్రుల్లో పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ మూల నక్షత్రం రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నవరాత్రుల్లో 8వ రోజు వచ్చి శ్రీ దుర్గాదేవి అలంకరణ. ఇది అక్టోబర్ 10 గురువారం రోజు అయితే వచ్చిందండి. తిథి వచ్చి అష్టమి తిథి, నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరనైతే కడతారండి. ఎర్రటి మందారాలు, గులాబీ పూలతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఈరోజు నైవేద్యంగా కదంబం, శాఖ అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తాము. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రువులపై విజయం అనేది సాధిస్తామండి. అసలు నవరాత్రులు అంటేనే శత్రువులపై విజయం సాధించినందుకు జరుపుకునే పండుగగా మన నవరాత్రులు అనేది జరుపుకుంటామండి. మనం ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరలని దానం చేస్తే చాలా మంచిది. మనం ఈ నవరాత్రుల్లో 9 రోజులు కుదిరిన వాళ్ళు ఈ లాస్ట్ 3 రోజులైనా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నవరాత్రుల్లో 9వ రోజు వచ్చి అక్టోబర్ 11 శుక్రవారం రోజు. ఈ రోజున అమ్మవారి శ్రీ మహిషాసుని మర్దిని దేవి అలంకరణలు అయితే దర్శనమిస్తారండి. ఈరోజు తిథి వచ్చి నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారికి కాఫీ లేదా నీలరంగు చీర అయితే కడతారు. ఈరోజు అమ్మవారికి నల్ల కలువలు, శంఖం పువ్వులు అయితే ఈరోజు పూజ అయితే చేస్తారండి. ఈరోజు చింతపండు పులిహార, పానకం, వడపప్పు, వడలైతే ఇవాళ నైవేద్యంగా సమర్పించాలి. ఇవాళ అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం, విజయం అనేది
చేకూరుతుందండి. ఈరోజు స్వయం పాకం అనేది దానం ఇస్తే చాలా మంచిదండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీదైతే ఉంటాయండి. మనకి 9 రోజులతో దసరా శరన్నవరాత్రులు అనేది ప్రారంభమవుతాయండి. ఈ 9 రోజుల తర్వాత మనం 10వ రోజులు దశమి గాను విజయదశమి గాను దసరాగా జరుపుకుంటాము. ఈ దసరా రోజు అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలు అయితే అలంకరిస్తారండి. ఇది వచ్చి అక్టోబర్ 12 శనివారం రోజు అయితే వచ్చింది. తిథి వచ్చి దశమి, శ్రవణ నక్షత్రము. ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర అనేది కడతారండి. ఎర్రని పుష్పాలు, సుగంధభరితమైన పుష్పాలతో ఇవాళ అమ్మవారికి పూజనైతే చేస్తాము. ఇవాళ అమ్మవారికి శాకాన్నం మహా నైవేద్యం అనేది సమర్పిస్తామండి. ఈ రోజున అమ్మవారికి పూజించిన వాళ్ళకి శక్తి, సౌభాగ్యం అనేది లభిస్తుంది. ఈరోజు పూలమాలలు అనేది దానం చేస్తే చాలా మంచిదండి. మనకి 9 రోజులు అయిపోయాక అమ్మవారికి 10వ రోజు పూజ అనేది చేసుకొని మనం ఉద్వాసన అయితే పలుకుతామండి. ఒకవేళ ఉద్వాసన చెప్పే రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ వస్తే ఆ రోజున ఉద్వాసన పలకకుండా నెక్స్ట్ రోజున ఉద్వాసన అయితే పలుకుతామండి. మనకి ఇక్కడ శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి 9వ రోజు ఆ రోజు కాకుండా తర్వాత రోజు మనం అంటే 12వ తారీఖున మనం ఈ ఉద్వాసన అనేది పలకాలండి. ఈ ఉద్వాసన 2024 అక్టోబర్ 12న ఈ అమ్మవారి పీఠాన్ని కలశాన్ని మనమైతే కదిలించాలండి. అది ఉద్వాసన చెప్పే శుభముహూర్తం వచ్చి ఉదయం 11:15 నుండి 11:48 గంటలకైతే మంచిగా ఉందండి. అది కుదిరిన వాళ్ళు సాయంత్రం అయినా పూజ చేసుకొని 3:19 నుండి 5:11 లోపు మనం ఉద్వాసన అనేది పలకాలండి. ఓకే అండి, మీకు నవరాత్రులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలిసిందనుకుంటున్నాను అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.